వెల్కమ్ టు శ్రీంత మగ్గం వర్క్స్. ఈరోజు స్క్వేర్ మిర్రర్ వర్క్ సెకండ్ టైప్ చూద్దాం. నేను ఆల్రెడీ మిర్రర్ అనేది గ్లూ చేసి పెట్టుకున్నాను. మనం ఇప్పుడు స్టిచ్ అనేది ఎక్కడ స్టార్ట్ చేయాలంటే చూస్తున్నారు కదా, కార్నర్లో చిన్న స్టిచ్ అనేది ఆ కార్నర్ కవర్ అయ్యేటట్టు వేయాలి. తర్వాత ఇంకొక షార్ట్ స్టిచ్, తర్వాత ఇటు సైడ్కి ఒక లాంగ్ స్టిచ్. నేను ఆల్రెడీ మిర్రర్ ఎడ్జెస్లో మిడిల్లో మార్కింగ్ కూడా చేసుకున్నాను. అక్కడ దాకా ఈ స్టిచ్ అనేది ఉండాలి. ఒక లాంగ్ స్టిచ్ని సపోర్ట్ కోసం ఒక షార్ట్ స్టిచ్, ఒక లాంగ్ స్టిచ్, ఒక షార్ట్ స్టిచ్. మళ్ళీ మిర్రర్కి ఇటు సైడ్ అనేది తీసుకొస్తాం. మిర్రర్ కవర్ అయ్యేటట్టు స్టిచ్ అనేది చేసుకోవాలి. ఒక షార్ట్ స్టిచ్ చూడండి, మార్క్ చేసుకున్నాం కదా ముందు, అక్కడ దాకా కవర్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వేరే కార్నర్ని కవర్ చేసుకోవాలి. చూడండి, ఒక లాంగ్ స్టిచ్, ఒక షార్ట్ స్టిచ్ వేసుకుంటూ ఆ మిర్రర్ ఎడ్జ్ ఉంది కదా, దాని మిడిల్ దాకా కవర్ అయ్యేదాకా మనం ఈ స్టిచ్చింగ్ అనేది వేయాలి. ఒక షార్ట్ స్టిచ్, ఒక లాంగ్ స్టిచ్, ఒక షార్ట్ స్టిచ్. ఒక కార్నర్ స్టిచ్చింగ్ అనేది అర్థమైతే చాలు. మిగిలిన 4 కార్నర్స్కి సేమ్ ప్రొసీజర్. చూడండి, ఒక లాంగ్ స్టిచ్ వేసుకొని ఎడ్జ్కి తెచ్చుకున్న మనం థ్రెడ్ని అక్కడి నుంచి మిడిల్కి మనం స్టిచ్చింగ్ అనేది లోపలికి వేయాలి. రిఫ్లెక్షన్ పడుతుంది మిర్రర్ది. సో సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఒక సైడ్ చూసాం కదా, సేమ్ ప్రాసెస్. లాంగ్ స్టిచ్, ఒక షార్ట్ స్టిచ్, మిడిల్ దాకా వేయాలి. ఎడ్జ్ ఉంది కదా, సైడ్ ఎడ్జ్, ఆ సైడ్ ఎడ్జ్ ఉంది కదా, దాని మిడిల్ దాకా ఈ స్టిచ్ అనేది ఒక కార్నర్ ఫిల్ అయ్యేటట్టు వేసుకోవాలి. మళ్ళీ లాంగ్ స్టిచ్ తీసుకొని లాస్ట్ కార్నర్ని కవర్ చేసుకోవాలి. లాంగ్ స్టిచ్, ఒక షార్ట్ స్టిచ్. చూడండి, అన్ని కార్నర్స్ ఆల్మోస్ట్ కవర్ అయిపోయినట్టే. ఈ ఫస్ట్ తీసుకున్న కార్నర్ ఒకటి కొంచెం ఎంటీగా ఉంది, అక్కడ ఒక లాంగ్ స్టిచ్ వేసుకొని కవర్ చేశాను. చుట్టూ ఫినిషింగ్ కోసం బేసిక్ చైన్ స్టిచ్ అనేది వేస్తున్నాం. కంప్లీట్ అయిపోయింది స్టిచ్ అనేది. లాస్ట్లో ఒక ఎన్ నాట్. ఈ స్టిచ్ కుర్తీ డిజైన్స్కి చాలా బాగుంటుంది. ఇది స్క్వేర్ మిర్రర్ వర్క్లో సెకండ్ టైప్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.